1999 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టో ఎలా ఇచ్చేవాడు, దాన్ని ఏ విధంగా అమలు చేసేవాడో ఒకసారి చూద్దాం. ఇది 1999లో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఈనాడు ఓడేసిన బ్యానర్ హెడ్డింగ్. దీంట్లో ఏం చెప్తాడు? 1 కోటి మందికి ఉపాధి. నిజంగా చంద్రబాబు నాయుడు అప్పట్లోనే 1 కోటి మందికి ఉపాధి కల్పించాడా? నిజంగా ఇదే జరుగుంటే ఈ టైంకి ఆంధ్రప్రదేశ్ అమెరికా అయి ఉండేది. ఇది ఒక పచ్చి మోసం, పచ్చి అబద్ధం. ఇది 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో. దీంట్లో ఏం చెప్పాడు? ఇంటికో ఉద్యోగం అంట. నిజంగా 2014లో చంద్రబాబు నాయుడు 5 కోట్ల మందికి జాబులు కల్పించాడా? ఆ 5 కోట్ల సంగతి దేవుడెరుగు. కనీసం 50,000 జాబులు కూడా పుట్టించలేకపోయాడు. ఇది 2024 ఎలక్షన్ మేనిఫెస్టో అనమాట. దీంట్లో ఏం చెప్పాడు? సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాడంట. అప్పుడు 1999, 2014లో ఉద్యోగాలు కల్పించినాడు. ఇప్పుడు 2024లో ఉద్యోగాలు కల్పిస్తాడంటే మనం నమ్మాలా? చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి పాలన అంతా కూడా అబద్ధాలు, అలివిగానే హామీలే. వీటికి తోడుగా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగుతా ఈ రామోజీ 1999 నుంచి ఈ పేపర్ని, టీవీలను పెట్టుకొని బాబుకు ఊడిగం చేస్తానే ఉన్నాడు. అప్పుడు 1999, 2014, 2024 ఇలా డేట్లు మారుతున్నాయి కానీ చంద్రబాబు రామోజీ మోసాలు మాత్రం ఏం మారలేదు.